టెంపరేచర్ చెక్ చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఇంకో పని చెప్పారు. ఈ అబ్బాయి మళ్ళీ వెళ్ళగానే మా నాన్నగారు మళ్ళీ తను ఫోటో మొదలు పెట్టాడు. గేమ్ ఆడుకుంటూ వచ్చేసరికి కూరగాయలు పండ్లు వాళ్ళ అబ్బాయి తీసుకుని వచ్చారు. అన్ని ఫ్రూట్స్ ఇట్లా అన్ని పశువులకి అన్నిటికీ వేయడం మొదలు పెట్టాడు. ఆ పని కూడా అయిపోయింది. మళ్ళీ అబ్బాయి రాగానే మళ్ళీ సేమ్ నాన్నగారు సోఫాలో పడుకున్నారు. తర్వాత క్లీన్ చేయడం మొదలు పెట్టాడు అబ్బాయి. ఇల్లు అంతా శుభ్రం చేస్తుండగా గేమ్ ఆడడం చూడడం మొదలు పెట్టాడు. ఇక్కడ నాన్నగారు ఏమిటంటే రిమోట్ తీసుకోవడం మర్చిపోయాడు. రిమోట్ చూసి అబ్బాయి మళ్ళీ ఆడడం పక్కకు పెట్టేసి సేమ్ పిజ్జా తయారు చేసి తీసుకొని వచ్చాడు. పిజ్జా వాసన చూడగానే నాన్నగారికి ఎక్కలేని ఆకలి వేసింది. నాన్నగారు పిజ్జా కోసం మళ్ళీ వెనక్కి ఉరికి వచ్చి ఎక్కడ ఉందో పిజ్జా చూసుకుంటూ వచ్చేసి తినడం మొదలు పెట్టాడు. తింటూ ఉండగా అబ్బాయి మళ్ళీ చూసి అబ్బాయి నాన్నగారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత తను మంచిగా ఆడడం మొదలు పెట్టాడు. ఇంకా తన నాన్నగారు మళ్ళీ టెంపరేచర్ వచ్చిందని చెప్పేసి అమ్మాయితో చెప్పడం మొదలు పెట్టాడు. ఇక్కడ టెంపరేచర్ ఇంకా ఉంది అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలకి నాన్నగారు చెప్పారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు నాన్నగారిని చూసుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ కిచెన్లో వస్తువులను చూసి బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చూశారు. ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులతో బ్రేక్ఫాస్ట్ మొదలు పెడదామని చెప్పేసి అన్ని ఫ్రూట్స్ కటింగ్ చేసి పెట్టేసి మిగతావి నట్స్ ఇట్లా అన్నీ తీసుకొని వచ్చేసి చేస్తున్నారు. ఇక్కడ మంచిగా మిల్క్ తీసుకొని అందులో ఫ్రూట్స్ అన్నీ వేసేసి మిల్క్ షేక్ లాగా ప్రిపేర్ చేసేసి మిల్క్ బౌల్ తయారు చేశారు. మిల్క్ బౌల్ తయారు చేసి కొన్ని నట్స్ పాలు చాక్లెట్స్ అన్నీ వేసేసి ఇక్కడ మిక్సింగ్ చేసి పెట్టి మళ్ళా ప్రిపేర్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసిన వస్తువులు అన్నీ ఉన్నాయి. అక్కడ చాక్లెట్స్తో చేసిన వస్తువులు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు తినడం మొదలు పెట్టారు. ఇక్కడ అమ్మాయికి 100% చార్జ్ అవుతే ఇంకా 25% అక్కడ చాక్లెట్స్ పాలతో ఉన్న అమ్మాయి ఇంకా తినడం కూడా అయిపోలేదు. తనకి రీఛార్జబుల్ లాగా అవ్వలేదు. గేమ్స్ ఆడుదామన్నా ఆట పోటీగా ఆడలేకపోతున్నారు. ఇప్పుడు గేమ్స్ ఆడదామని చెప్పేసి బ్యాడ్మింటన్ తీసుకున్నారు. బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండగా ఊరికే అమ్మాయి ఓడిపోతూ ఉంది. ఫ్రూట్స్ తిన్న అమ్మాయి బాగా ఆడుతూ ఉంది. తనకి ఎక్కువగా పాయింట్స్ కూడా వచ్చాయి. అందుకని ఎక్కువ ఆరోగ్యం కోసం ఫ్రూట్స్ తింటూ ఉండాలి. బాగా ఆడవు అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి ఇంట్లోకి